వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరోసారి భార్య చేతిలో మరో భర్త మృతి. అంటే రోజుకొక కథనం వింటూనే ఉన్నాం. భార్య చేతిలో భర్త మృతి, ప్రియురాల చేతిలో ప్రియుడు మృతి, అక్రమ సంబంధాలకు అలవాటు పడిన భార్య ఇక్కడ భర్తను చంపేసింది. ఇలాంటి దారుణమైన సంఘటనలు వింటూనే ఉన్నాం, ప్రతిరోజు వింటున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఒక ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన ఎంత విచిత్రంగా అంటే, ఎంత సింపుల్గా నిజంగా తాలిబొట్టును తీసి కబోర్డ్లలో పెడుతురు చూసారా. కాలు మెట్టలు మెల్లో మంగళసూత్రాలు తీసేసి కబోర్డ్లలో దాచేస్తున్నారు, అవసరం లేదు అని. వాటిని మనం మెల్లో వేసుకొని నాకు పెళ్ళి అయిపోయిందని చూపించుకోవడానికే సిగ్గుపడుతున్న రోజులు ఈ రోజులు. అలా తయారయ్యారు ఆడవాళ్ళు. వాస్తవంగా చెప్తున్నా, నేను ఆడవాళ్ళని అవమానించాలని నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చెప్తున్నా. కాళ్ళకున్న మెట్టలు తీసేసి కబోర్డ్లో పెడతారు, మేడకున్న మంగళసూత్రాలు తీసి ఫ్రిడ్జ్లలో పెట్టేస్తారు. ఇంకా అది కూడా చేస్తారు, ఏమన్నా అంటే చల్లగా ఉంటుందని చెప్పేసి పెట్టేస్తున్నాము అని అంటారు. అంతకంటే దారుణం అయిపోయింది ఇప్పుడు. ఎంత ఈజీగా తాలిబొట్టు తీసి ఆడ తగిలిచ్చేస్తున్నారో అంత ఈజీగా భర్త ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. ఏదో కత్తి పెట్టి కోసేయడము ఇవన్నీ కాదు. నిజంగా అంతకు తెగించిన వాళ్ళు ఉన్నారు, అంతకంటే సింపుల్గా చేసేవాళ్ళు ఉన్నారు. ఎన్ని ఘటనలు విన్నాము ఇప్పటి వరకు కూడా. ఈ రోజు వరకు దాదాపు వందల సంఖ్యల్లో పెరుగుతుంది అనుకోవచ్చు ఈ భార్యల చేతుల్లో భర్తల మృతి అనేది. వాస్తవంగా ఎందుకంటే దిండు పెట్టి చంపేయడము, ఎక్కడికైనా టూర్కి తీసుకెళ్ళి అక్కడ చంపిపించడము, లేదా తనకేదైనా కలిపి తినబెట్టి చంపించేయడము, లేకపోతే రీల్స్ వ్యవహారంలో కూడా చూసాము. రీల్స్ చేద్దామని చెప్పేసి కూడా తీసుకెళ్ళి తోసేసిన వాళ్ళు ఉన్నారు, అలా కూడా చంపేసిన వాళ్ళు ఉన్నారు. అసలు ఎందుకు ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు అంటే కూడా నిజంగా సమాజంలో చెడు ఎక్కువైపోయింది. ఈ సమాజంలో అంటే చెడు ఎక్కువైపోయింది. మన వల్లే చెడు ఎక్కువైపోయింది. నిజంగా మనుషుల వల్లే చెడు ఎక్కువైపోయింది. సమాజం చెడిపోయింది కాదు, సమాజాన్ని చెడగొడుతున్నాం. వాస్తవంగా అలా తయారు చేస్తున్నాము. ఇదంతా కూడా ఫోన్లలో కామ క్రోధాలని కంట్రోల్లో పెట్టుకోకుండా విచ్చలవిడితనంగా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి ఇంతకు తెగిడుస్తున్నారు. ఏంది బ్రతుకంటే అంత వ్యాపారం అయిపోయిందా? 4 రోజులు ఒకటితో ఉంటే ఇంకో 4 రోజులు ఇంకొకటితో అయిపోయింది, అంతేనా? అంటే అడ్డు తొలగించుకోవాలి. ఇప్పుడు ఓకే, నేను ఒప్పుకుంటాను. ఎట్లా అంటే, యవ్వనంలో భర్త చనిపోయాడు, ఏదో జరిగింది పాపము, తనకు తోడు లేదు అంటే పెళ్లి చేసుకోవచ్చు, తప్పులేదు. ఓకే, అట్లా ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా భర్త చనిపోవడంతో తోడు లేరు, అండ కావాలి కాబట్టి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కాదనట్లే. కానీ భర్త ఉండగానే ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆ ఎఫ్ఐఆర్తో ఉండడం కోసము భర్తను హత్య చేయించి అలా బతకడం ఏంటో అర్థం కావట్లేదు. మరి అంత దిగజారడం ఏంటో అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఆడవాళ్ళ గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే వాళ్ళ, మగవాళ్ళు హింసలు పెడుతున్నారు, అత్తమామల హింసలు తట్టుకోలేకపోతున్నారు, ఆడవాళ్ళకు ఆగ్రహం వస్తే భూకంపాలే వస్తాయి, సునామీ సృష్టిస్తారు, ఆడవాళ్ళ సహనాన్ని పరీక్షిస్తున్నారు అన్నాం. కానీ ఇంత దారుణంగా మగవాళ్ళు ప్రవర్తించలేదేమో, నిజమే చెప్తున్నా, ఇంత దారుణంగా ప్రవర్తించలేదేమో, ఇంత దారుణంగా చిత్రహింసలు పెట్టలేదేమో భార్యల్ని. వాస్తవంగా అంటే భార్యలను చంపే వాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు, కానీ ఇంత క్రూరంగా ఇంత ఘోరంగా ఇది చేయట్లేరు, ఇంత సింపుల్గా చేయట్లేరు. ఇది కావట్లేదు. వాళ్ళు ఓపికతో కొద్దిగైనా ఉంటున్నారు అనిపిస్తుంది. భయపడుతున్నారు పాపం మగాళ్ళు. వాస్తవంగా చాలా భయపడుతున్నారు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే. భార్యలతో బ్రతకాలన్నా భయపడుతున్నారు. వద్దురా బాబు, ఏ టైంలో ఏం చేస్తుందో తెలియదురా బాబు, ఎందుకు వచ్చిన పంచాయతీ, కనీసం ప్రశాంతంగా ఎక్కడో చోట ఆ బుక్కడు అన్నం తినేసి పడుకుందానరా నాయన, ఉన్న రోజులు అలానన్నా ఉందాం, ఒంటరి బతుకు బతికినా పర్లేదు కానీ అలా బతికేద్దాము, వీళ్ళ చేతుల్లో చావడం కంటే ఇలా బతకడమే నయము అని చెప్పేసి కూడా ఏ రోడ్డు మీద కూడా నిజంగా ఫుట్పాత్ల మీదనైనా బతికేద్దానరా బాబు, ఆడ పడుకుందాము అని చెప్పేసి. ఇదే సంఘటన నిన్న కూడా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం భవానీ తండాకి సంబంధించి కూడా, భవానీకుంట తండాకి సంబంధించి ఆ ఊర్లో ఈ భర్త హత్య జరిగింది. అక్కడ ఇది ఎంత సింపుల్గా జరిగిందో మీకు ఒకసారి వివరిస్తాను. ఎందుకు వివరిస్తున్నా అంటే,
ఇలాంటివి కూడా మగవాళ్ళు జాగ్రత్త పడడానికే నేను వివరిస్తున్నాను తప్ప ఇంకొకరికి ప్రోత్సహించడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క మహిళ కూడా, ప్రతి ఒక్క మహిళ. కానీ రాబోయే రోజుల్లో చాలా కఠినమైన శిక్షలు అమలు కాబోతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇలా అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళు, హత్యలకు పాల్పడుతున్న వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో చాలా కఠినమైన ఘోరమైన శిక్షలు రాబోతున్నాయి, అమలు కాబోతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి వర్ధన్నపేట మండలంలో భవానీకుంట తండాకి సంబంధించిన ఈ వ్యక్తిని కూడా ఈ భార్య కాంతి, భార్య పేరు కాంతి, ఆమె అతన్ని హత్య చేయడం కూడా జరిగింది. ఏ విధంగా అంటే తను రోజు కూడా లిక్కర్ తీసుకుంటూ ఉంటాడు. ఈ రోజుల్లో కామన్ అయిపోయింది, మద్యం సేవించడం అనేది కామన్ అయిపోయింది. ఆ విధంగానే తను లిక్కర్ తీసుకుంటాడు అని భార్యకు తెలుసు కాబట్టి ముందుగానే ప్లాన్ చేసింది. చూడండి ఎంత మేధావి అనుకోవాలి. తను కూల్ డ్రింక్ తీసుకొచ్చి కూల్ డ్రింక్ కలుపుకోండి అని చెప్పిందంట. కూల్ డ్రింక్ కలుపుకోండి మందులో అని చెప్పేసి పకడ్బందీ ప్లాన్తోనే చేసింది కాంతి. పకడ్బందీ ప్లాన్తోనే ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండి ఈ కూల్ డ్రింక్ కలుపుకోండి లిక్కర్లో అని చెప్పేసి ఆ కూల్ డ్రింక్ కలుపుకొని తాగాడంట. భార్య చెప్పింది కదా, భార్య తెచ్చింది కూల్ డ్రింక్ అని చెప్పేసి, ప్రేమతో తెచ్చింది అని చెప్పేసి ఆ వ్యక్తి కూడా మరి ఆ లిక్కర్లో కూల్ డ్రింక్ కలుపుకున్నాడు. ఆ లిక్కర్ తాగిన వెంటనే కాసేపటికే తనకు కడుపులో మంట, విపరీతమైన మంట, వాంతులు అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే అవన్నీ మంట రావడం మొదలయ్యింది. అంటే దీనికి కారణం చాలామంది మందులో మరి కూల్ డ్రింక్ కలుపుకుంటారు కదా, అలా ఎలా అయ్యింది అని మీరు అనుకోవచ్చు. కానీ ఆమె ప్లానింగ్ ఏంటంటే ఎంత పకడ్బందీగా, ఎంత చాకచక్యంగా ఆ కూల్ డ్రింకులో ఆల్రెడీ గడ్డి మందు కలిపేసి పెట్టింది. వీరవనిత, మహానుభావురాలు. ఇలాంటి వాళ్లకు కలిపి తాగించేసేయాలి, పీడ పోద్ది. అంటే నేను ఇలా అంటున్నాను కదా, నిజంగానే చెప్తున్నాను. ఒకరి ప్రాణం తీసే హక్కు ఏ ఒక్కరికి లేదు వాస్తవంగా చెప్పాలంటే. నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు వెళ్ళిపోయి వేరే జీవితంలో ఉండు, ఎవరొద్దన్నారు. కానీ అక్కడ ఆయన బ్రతుకును చిదిమేసే హక్కు నీకు ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? లేదు కదా. నువ్వు అతన్ని హత్య చేసి మరి వెళ్ళిపోవాల్సినంత అవసరం లేదు కదా. ఆ పురుగుల గడ్డి మందుని ఆల్రెడీ కూల్ డ్రింక్లో కలిపి పెట్టేసి అతనికి ఇచ్చింది. అదే కూల్ డ్రింక్ను లిక్కర్లో కలుపుకొని తను తాగడం జరిగింది. ఆ లిక్కర్లో కలుపుకొని తాగడంతో మళ్ళీ వెంటనే తనకేమన్నా అవుతుందేమో అనే ఇదితోటే ముందుగానే ప్లాన్ ప్రకారమే వాళ్ళ అక్క బావింటికి వెళ్ళిపోయింది ఆమె. ఎంత అంటే ఇంత తెలివిగా కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. మొత్తం ఆ రీల్స్లలో చూస్తూ ఉన్నారు, యూట్యూబ్లలో చూస్తూ ఉన్నారు ఎలా చంపొచ్చు అనే వీడియోలు కొన్ని. ఫస్ట్ ఇవి బ్యాన్ చేయాలి ఫోన్లో, ఇవన్నీ కూడా ఈ ఇన్స్టాలు, ఫేస్బుక్లు ఇవన్నీ కూడా తీసేయాలి. వాస్తవంగా చెప్తున్నాం, వాటి వల్ల యూజ్ అయింది ఏమీ లేదు వాటి వల్ల. ఆ వీటిలలో చూస్తున్నారు, చూసి అలాంటి ప్లానింగ్స్, దానికి ఇంకా మించి ప్లానింగ్స్ వేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నారు. ఇంత క్రిమినల్గా తయారవుతున్నారు. అదే ఇంకా ఆ లక్క బావింటికి కూడా వెళ్ళిపోయిన తర్వాత తను మృత్యువాత పడడం జరిగింది. ఈ విషయం ఇది అనుమానం వచ్చి ఈ మృతుడి తండ్రి పోలీసులకు సమాచారం అందించిన వెంటనే పోలీసులు రావడము, ఇంకా వాళ్ళు కేసు ఫైల్ చేసుకోవడము, దర్యాప్తు కొనసాగించడము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కాంతి మాత్రము పరారీలోనే ఉంది, ఇప్పటి వరకు దొరకలేదు. కాంతి కోసం కాంతి బావ కూడా ఇందులో పాత్రధారుడే. ఓ పరంగా చెప్పాలంటే బావతో అక్రమ సంబంధం పెట్టుకొని బావతో ఉండాలనే నెపంతో ఈ హత్యకు పాల్పడింది కాంతి. భర్తను హత్య చేసింది కరెక్టే. కానీ ఒకటి ఏ మాట కామాట, ఇక్కడ ఉన్నది అక్క బావ, మరి ఇక్కడ ఇంకో ఆడపిల్ల జీవితం కూడా నాశనం చేసినట్టే కదా, అక్క కాపురంలో చిచ్చు పెట్టినట్టే కదా. ఇది ఎట్లా తెలీదు? ఇదెంతవరకు కరెక్ట్? మరి ఇక్కడ భర్తను హత్య చేసి అక్కడ అక్క కుటుంబాన్ని చిదిమేసి అక్క జీవితంలో కూడా చిచ్చు పెట్టేసి ఇక్కడ బావతో ఉండాలనుకున్నాం. ఇదెక్కడ న్యాయము? ఇక్కడ తన బావ తను ఆలోచించాల్సి ఉండే కదా. కాంతి కూడా ఇప్పుడు నాలాగే ఒక ఆడపిల్ల అన్యాయం అయిపోద్ది అని ఆలోచించాలి. అక్కడ కాంతి వాళ్ళ బావ కూడా అక్కడ ఈ రోజున అతన్ని హత్య చేసింది, రేపు ఇంకొకడు కూడా వ్యామోహంలో పడ్డప్పుడు ఈయనను కూడా హత్య చేయదని గ్యారంటీ ఏంటి? ఇదెందుకు లాజిక్ గుర్తుపెట్టుకోకుండా ఇలా అక్రమ సంబంధాలకు పాల్పడుతున్నారు అనేదే క్వశ్చన్ మార్క్గా మిగిలింది. మరి ప్రజలే నిర్ణయించాలి వాస్తవంగా. ప్రజలు ఎందుకంటే ఇలాంటి హత్యలు జరుగుతుంటే, ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటే, ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటే ఎందుకు ప్రజలు మేల్కోవడం లేదు?
ఎవరి స్వార్థం వాళ్ళకు పెరిగిపోయింది. నాకెందుకులే నడి రోడ్డు మీద కూడా కత్తులతో దాడి చేసి దారుణంగా నరికి హత్య చేస్తూ ఉంటే పక్కనే వెళ్తున్నారే తప్ప ఎవరు కూడా ఆపడానికి కూడా ట్రై చేయట్లేదు. నాకెందుకులే అనుకుంటే ఈరోజు నీ దాకా వస్తే ఏంటి పరిస్థితి? రేపు నీకెవరు హెల్ప్ చేయాలి? ఎవరు సహాయంగా నిలబడి రేపు నీ ప్రాణాలను ఎవడు కాపాడాలి? ప్రతి ఒక్కరూ నాకెందుకులే అనుకోవడం కాదు, ఇది మనది అనుకొని ఒకటిగా కలిసి వచ్చి అందరూ కూడా దీనిపైన యాక్షన్ తీసుకుంటే నిజంగా కోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది, కోర్టులో చట్టాలు కొన్ని ఉన్నాయి. ఆ చట్టాలను మించి ఇంకా కొత్త చట్టాలు రావాలి అని చెప్పేసి ప్రజలు ముందడిగేసి మేల్కొల్పాలి అని చెప్పేసి మా హిట్ ద్వారా కూడా కోరుకుంటున్నాము. మొత్తానికైతే వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట మండలంలో దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. మరో భర్త బలయ్యిండని చెప్పొచ్చు. ఇంకా ఎంతమంది భర్తలు బలి కాబోతున్నారో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం. కాబట్టి అందరూ ముందుకు రండి, ముందుకొచ్చి కొత్త చట్టాలు తీసుకురావాలి. కఠినమైన శిక్షలు అమలు చేస్తేనే ఇంకొకరు భయపడి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దు అనే నిర్ణయానికి వచ్చేలా ఉండాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా మరి ఈ విషయంలో ఆలోచించుకొని ముందడిగేస్తే బాగుంటుంది, దీనికోసం పోరాడితే బాగుంటుంది అని హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.